చూపించు, బట్టలు చూపిస్తాం, మేము ఇచ్చాం books కాబట్టి చూపిస్తాం. ఈరోజు తీసుకొచ్చాం. ఒక్క నిమిషం ఉండు, ఎప్పుడు ఒక్క లేని నిమిషం ఉండండి. తెచ్చాం ఒక్క కాబట్టి నిమిషం రాసాం. అవి ఉండండి. మా schemes ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. బ్యాగ్ మీద So, పేరేసారా నేను అడిగా చేసిన పెన్షన్ల హామీ మీరు చేసిన పూర్తిగా ఈరోజు నెరవేర్చలేదు books కదా, సార్, ఒక్క నిమిషం, ఒక్క నెరవేర్చారని నిమిషం ఎలా ఉండండి. అబద్ధం చెబుతారని అడిగా సింపుల్ గా. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు సార్, నేను మేము బ్యాగ్ పెన్షన్లో తీసుకున్నాం సార్, ఒక్కటే సరే. వద్దు. అయ్యో రామా, ఒక్క నిమిషం ఉండండి. ఓ, వినండి వినండి. సార్ సగం సగం ఈరోజు- ఇచ్చి హాఫ్ టికెట్ ఇచ్చేస్తే ఫుల్ వినండి. టికెట్ ఇచ్చామని చెబితే ఎట్లా? అయ్యో రామా, ఇప్పుడు ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో స్కూల్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉందనేది ఒక పిల్లోని అడిగితే చెప్తాడు. సరే బాగుంది. సరే ఓకే ఆ రోజుల్లో. మా సరే ఇంట్లో- ఓకే ఒక్క ఓకే నిమిషం బాగా అండి. చేయండి, మంచిదే మీరే- కదా ప్రసాద్ గారు, మంచిదే కదా చెయ్యండి. ఇప్పుడు సంక్షేమం అంటే మహేష్ చెప్పినట్టు ఖచ్చితంగా నేను ఆయనతో ఏకీపిస్తాను. 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చారు. అలాగే అమ్మఒడి నిన్నటి నుంచి ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి ఎలా ఇచ్చారంటే 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. భారతమ్మ మాట్లాడింది ఏది, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారన్నది విషయం కాదు, కానీ వాళ్ళు మేనిఫెస్టోలో క్లియర్గా అమ్మకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. తల్లికి 100 ఉన్న దగ్గర 87 లక్షల మంది ఉన్న పిల్లల దగ్గర 64 లక్షల మంది దగ్గర డేటా ప్రకారం 13,000 కోట్లు, 13,100 కోట్ల దగ్గర బడ్జెట్ అలొకేషన్ కావాల్సి వస్తే 8,000 కోట్లు ఇచ్చారు. ఇంకా దగ్గర 23 లక్షల మందికి ఎలా అడ్రస్ చేస్తారన్న దగ్గర మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారే క్లియర్గా చెప్పారు, ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన విధి విధానాలు ఇంకా తేర్కనం కాలేదని. సో ఈ ప్రాస్పెక్టులో ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అయినవి రెండు సార్ మహేష్ గారు. ఇందాకలా వెంకటరెడ్డి చెప్తుంది కూడా ఏంటంటే 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నది కూడా పెన్షన్ అన్న దాంట్లోనే ఒక హెడ్ కింద ఉంది, సబ్ హెడ్ కింద దాన్ని ట్రీట్ చేస్తూ అది ఒకటి ఎగ్జిక్యూషన్ కాలేదు. మీరు అన్నట్టు ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. 20,000 రూపాయల రైతులకి మీరు అన్నట్టు ఈ 1 or 2 monthsలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అయిపోయినట్టుగా నా దగ్గర మీరు ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడుతూ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది అమరావతి విషయం అన్న దగ్గర ఇప్పటిదాకా కంపలు కొట్టడానికి 39 కోట్లు మాత్రం అలకేట్ అయింది. ఇవాళ ఏ పనులు ఎందుకు అన్న దగ్గర 6 లక్షల స్క్వేర్ ఫీట్ల సచివాలయం ఉంటుండగా ఎక్స్ట్రా కంపారిటివ్ తెలంగాణ చూస్తుంటే 8 లక్షల స్క్వేర్ ఫీట్లు మన తెలంగాణలో ఉన్న ఆఫీసు. ఇది ఒక మాట మాట్లాడుకునే దగ్గర మీరు అన్నట్టు టీసీఎస్కి ల్యాండ్ అలొకేషన్ జరిగింది. వాళ్ళు దే హ్యావ్ నాట్ ఈవెన్ స్టార్టెడ్ ద ఫంక్షనింగ్. అలా ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది ఈ 1 yearలో ఏంటి అన్నది చెప్తే గ్రీన్కో గత ప్రభుత్వంలో వచ్చింది. మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసినవి జనవరిలోనే చేయవలసినవి ఇప్పుడు మనం చేశారు. రాష్ట్రానికి ఎప్పుడు వాళ్ళు వివక్ష చూపిస్తారు బీజేపీ వాళ్ళు, అందులో సెకండ్ థాట్ లేదు. ఏదో గుడ్లో మెల్ల మనకైతే వస్తున్నాయి, అవి వచ్చేవి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు అవుతాయి, దిస్ ది ఛాలెంజ్. అండ్ రిలయన్స్ అన్నవి గతంలో దగ్గర 66,000 కోట్ల దగ్గర ఇన్వెస్ట్మెంట్ అది ఆల్రెడీ టేకెన్ ప్లేస్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇంకా మిగిలినవి కూడా ఈ 10 yearలో వస్తే అది మీరు క్లెయిమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇండస్ట్రియలైజేషన్ ప్రాస్పెక్ట్లోనూ ఇయర్ ఎకనామిక్ గ్రోత్ కానీ కనుక చూసుకుంటే జిఎస్టీ, జీడిపి అండ్ జిఎస్టీ వసూళ్లు ఈ 3 మనం లడాఖ్తోనే పోటీ పడుతున్నాం. చూసుకోండి కావాలంటే ఇవాళ కూడా ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 53% డౌన్ఫాల్లో ఉన్నాం మనం కంపారిటివ్ స్టేట్స్. ఇవాళ చూడండి తెలంగాణ డిక్లేర్ చేసుకుంది వీఆర్ కంట్రిబ్యూటింగ్ జిఎస్టీ ఆల్మోస్ట్ 5% ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్. మనతో ఏర్పడిన స్టేట్ ఇవాళ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడ ఉన్నాం కూడా మనం ఒకసారి స్టాటిస్టిక్స్ చూసి మాట్లాడదాం. ఇవన్నీ ఒక ఎత్తి అయితే 1,60,000 కోట్ల దగ్గర అప్పులు జీడిపి జిఎస్టీ దాన్ని ఏమంటారు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి అనుగుణంగా తీసుకొచ్చిన అప్పులు కూడా ఇవాళ మీరు అన్నట్టు ఇండస్ట్రియలైజేషన్ కానీ సంక్షేమం ఈ ఏడాదిలో కూటమి ఫెయిల్ అయిందనా? నేను ఫెయిల్ అన్నది ఉంటుంది సార్, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దానికి ఎగ్జిక్యూషన్కి వాళ్ళు పెట్టుకున్న ఇమ్మెన్సిబుల్ టాస్క్ ఏమనంటే 20 లక్షల ఉద్యోగ కల్పన అండ్ ఎగ్జిస్టింగ్ నవరత్నాలకి ధీటుగా ఇంకా ఎక్స్ట్రా 6 యాడ్ చేసుకుంటూ ఉన్న వాటిని పెంచుకుంటూ వెళ్ళారు. సో వీటి వల్ల హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ప్రజల్లో. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ కావట్లేదో దాని మీద ఒక అంబిగ్యూటీ డ్రైవ్ అవుతుంది, దాన్ని అడ్రస్ చేయమంటారు. అంతేనా? వైసీపీ వైపు చూస్తున్నారా జనాలు? ఇప్పటి నుంచి చూసి ఏడ్ చేస్తారు, అంటున్నారు కదా 29 చూస్తారు సార్. ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? వాళ్ళ ముగ్గురు ఒక దగ్గరే ఉన్నారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ. వాళ్ళు ఎప్పుడైనా జుట్లు పీక్కుంటే తర్వాత ఆలోచించవచ్చు ఇంకో ప్రత్యామ్నాయం ఉందని. ప్రస్తుతం లేని ప్రత్యామ్నాయం చేస్తారు. మమ్మల్ని మాట్లాడకుండా వాళ్ళకి చేయాలి సార్, ఇచ్చిందే లేట్గా మాకు. మీ గురించే కదా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ 1 year పర్ఫార్మెన్స్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు, నేను కాదు కదా. ఇప్పుడు అన్న అగ్రిగేట్ ఈ ఫస్ట్ ఇయర్ వేసిన 4 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి. ఎంత జరిగింది? అది స్టాటిస్టిక్స్ క్లియర్గా ఉన్నాయి కదా. ఇండస్ట్రియల్ దీంట్లో మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అఫైర్స్ నుంచి తీసుకుంటే డేటా ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఎంత కల్పించబడింది అంటే స్టాటిస్టిక్స్ వస్తాయి. వాళ్ళు చెప్పిన దాన్ని ఏమంటారు గ్రూప్ 1 ఇది ఇచ్చారు, అది ఎప్పటికి అవుతుంది? అయినప్పుడు 13,000 16,000 ఉద్యోగాల కల్పనలు జరుగుతాయి. ఇవన్నీ అభూత కల్పనలో ఉన్న వాటికి వాస్తవికతకు వచ్చేదాకా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో మెజర్ యాడ్ స్టిక్ ఉంటుంది ప్రజలకి. ఓకే, ఏంటి అభూత కల్పనలా అజయ్? ఇప్పుడు వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన, ఇక్కడ వెంకటరెడ్డి గారు చెప్పిన, ఆయన ప్రసాద్ గారు చెప్పిన, వైసీపీలు ఇంకెవడు చెప్పిన అవి అభూత కల్పనలు కావచ్చు, లేకుంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అనుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన భాష, వాళ్ళకి నచ్చిన పదం, వాళ్ళకి నచ్చిన విధానాలతో మాట్లాడుకోమనండి. మేము ఆన్సర్ చేయాల్సింది ప్రజలకి. ప్రజలు మమ్మల్ని ప్రశ్నించిన రోజు మేము ప్రజలకి సమాధానం చెప్తాం, అంతే తప్ప గాలికి పోయే వాళ్ళ గురించి మేము సమాధానం చెప్పాం. ఆల్రెడీ గాలికి చెప్పాల్సిన అవసరం మాట్లాడేందుకు మీరు మాట్లాడితే సమానం మీతోటి మాట్లాడుతురే
ఏంది నేను మీతోటి మాట్లాడలేదు. నేను గాలికి పోయిన వాళ్ళకి I'm speaking, సమాధానం I'm చెప్పు. speaking with వర్మ గారు, అజయ్, నేను మీతోటి తిరిగి మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నావు? అజయ్ ఎందుకు పర్సనల్ నీ వయసు ఎంత ఉంటుందయ్యా? నేను పర్సనల్ నేను ఇప్పుడు ప్రసాద్ గారి గురించి పర్సనల్ గా మాట్లాడానా? ఇప్పుడు ఆయన గాలికి దానికే పోయిన కదా వాళ్ళు మాట్లాడుతుంటే సమాధానం చెప్పు. నేను అడుగుతున్నాను నేను దానికి counter సార్ మీకు ఇచ్చాడు ఎవరు ఆయన. అడిగినా సరే ఇటువంటి వాళ్ళకి మేము ప్రజలకే సమాధానం చెప్తాం, గాలికి పోయిన వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం అవసరం చెప్పమంటే లేదని ఏంటంటే ఇది? ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ మాట్లాడే కదా రాష్ట్రంలో నేను మందికి అడిగింది. ఉపయోగపడిన వాళ్ళ గురించి వాళ్ళు అడిగిన ఇది ప్రశ్నలకు కాదు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు రిపోర్ట్. లేదు. ఓకే ఓకే కాదు ఓకే, అజయ్, ఆంధ్రప్రదేశ్ ఎందుకు? రాష్ట్రం నాశనం కోరుకునే unnecessary- వాళ్ళ గురించి unnecessary సమాధానం discussion చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆర్బీఐ ఇచ్చిన గాలి రిపోర్ట్లే వీళ్ళకి, కాగ్ ఇచ్చిన గాలి రిపోర్ట్లే, ఇవాళ ఈనాడు అసలు పత్రికలో సార్ రాసింది వర్మ గాలి గారు రిపోర్టే. రాష్ట్రాన్ని 2 నాశనం నెలల్లో చేయాలని 50% చూసేటువంటి వాళ్ళతో రాష్ట్ర రెవెన్యూలో వాళ్ళ గురించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీదంటే మీరు వీళ్ళు రాష్ట్ర ద్రోహులు మాట్లాడారు అంతే. డిబేట్ కి రావటం ఇంకా ఇలా డిబేట్ రాష్ట్ర లో మీరు అడిగిన సార్, దానికి మమ్మల్ని సమాధానం అడగలేదు, చెప్పాలి, ఆయన అడగలేదు, అడగలేదు. చెప్పాలి. ఆయన సమాధానం చెప్పినప్పుడు ఇంకెందుకు? మహేష్ పాస్ అని నొక్కేది జనం వెళ్ళిపోవాలి మీకు ఆల్రెడీ బటన్ సమాధానం నొక్కి. చెప్పారు నాన్న ప్రసాద్ గారు. ఓకే. 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేపేస్తా, ముహూర్తం పెడతాను, నీకు సమాధానం చెప్పారు. సరే, ఇంకెందుకు? Why not 175 అయిపోయింది దానికి. వెంకటరెడ్డికి అయిపోయి సమాధానం 124 చెప్పారు. గెలిచారు, ఏం చేశారు ఇప్పుడు మాకు? ఇప్పుడు మీరు గెలిచారు నేను కదా, గెలి- 124 గెలిచారు, హైదరాబాద్ లో కంగ్రాచులేషన్. నీకేం చేస్తారు, బూడిద? బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్ ఏది? హైదరాబాద్ లో కూర్చొని నీకేం చేస్తారు బూడిద? చెప్పు. ఓకే, నువ్వు ఓకే. ఆంధ్రప్రదేశ్ రా, నీకేం కావాలి, చేయలేదంటే చెప్పు, చేస్తాం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లో కూర్చొని అక్కడ సరే, కూర్చొని సరే. ఏడుస్తున్నా, సంక్షేమం నాకేం ఎవరికి చేస్తారో చేస్తారంటే? తెలుసుకోండి ఫస్ట్. మహేష్ సంక్షేమం ఎవరికి చేస్తారో మహేష్ గారు తెలుసుకుని చేయండి. నువ్వు మహేష్ గారు, తెలంగాణలో 154,000 కుటుంబాలు 145,000 మంది ఈ వైట్ ఏడాది- రైడర్ సింగాల్లో నువ్వు ఉన్నారు. ఇక్కడికి రావయ్యా, తెలుసుకుని ఫస్ట్ మాట్లాడండి. ఇక్కడికి వచ్చాడు కదయ్యా. తెలంగాణలో కూర్చొని నువ్వేం అడుగుతావు? నువ్వు ఏమయ్యా గీమయ్యా గాలి కబుర్లు మాట్లాడితే నువ్వు చిన్నపిల్లడివి, చిన్నపిల్లలాగా ఉండు. చంద్రబాబు సొంత ఇల్లు ఎక్కడ? నీకు respect వారం ఇవ్వాల్సిన వస్తే ఎక్కడికి అవసరం వస్తున్నాడు? లేదు. చంద్రబాబు చిన్నపిల్లడివి, ఎందుకు చిన్నపిల్లలా వస్తున్నాడు? ఉండు. లోకేష్ ఎందుకు వస్తున్నాడు? వయసు తగ్గ హైదరాబాద్ మాటలు మాట్లాడు. మాట్లాడితే హైదరాబాద్ ఎవరు? ఉన్నారు. నువ్వెవరివి? మొన్నటి దాకా ఎక్కడ ఉన్నారు? బడా 2 నేస్తావా? సంవత్సరాలు జూమ్ లో ఉంటే ఏడే ఏడ్చారు. ఏది కోవిడ్ లో డబ్బులు చెప్పడం తప్ప ఏమైనా ఉందా మనకి? ఓకే ఓకే మళ్ళీ మీరు ఓకే చెప్తారు అది పర్సనల్ ఆ, పర్సనల్ వెయిట్. కాదు, నేను వారంలో 4 రోజులు మాట్లాడు, కోవిడ్ ఆపండి లో ఒకసారి. నేను మాట్లాడితే ఆపుతున్నాను హైదరాబాద్ లో నేను ఉంటారు. ఆపుతున్నాను కదా. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ మహేష్ అయిపోయింది. మహేష్ రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ తో ఏం మహేష్ పని? ఏంటి ఇబ్బందికరంగానే ఉందా నీకేం ఈ పని ఏడాది? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి హైదరాబాద్ తో ఏం పని? నీకేం పని అంటున్నా? నీకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం ఏడు. అదే చెప్తున్నాను. Wait, నువ్వు wait, ఏడు wait. ఫస్ట్. Wait. నువ్వు అటు ఏడు. హైదరాబాద్ లో మళ్ళీ controversy కూర్చుంటారు. ఎందుకు? నీకు సమాధానం చెప్పాలి. మహేష్, సమాధానం మహేష్ చెప్పొద్దు. ఇవ్వండి. పో, బయటికి పో. మహేష్ కి దాన్ని వేడు. నేను ఎందుకు మళ్ళీ వస్తావు? చెప్తున్నా సెన్స్ ఉండదు. నా- ఎన్నిసార్లు ఒక చెప్పినా నిమిషం బుద్ధి ఉండు. రాదు. నాకేం పని అని అడుగుతున్నావు కదా, నేను పక్క విజయనగరం వాస్తవండి, నా ఇల్లు పొలాలు వాకిలి అక్కడే ఉంది. నేను ఎవరు అక్కడ వెళ్ళి కనుక్కో, నాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు, డెలిబరేషన్స్ మాత్రం ఇవ్వబాకు. నేనేంటో నాకు Deliberations ఏమొద్దు, చూపిస్తాను. deliberations. ఆ? అంటే Deliberations ఏమి ఇవ్వద్దు. ఓకే ఓకే చిన్నపిల్లడివి, చిన్నపిల్లలు వయసు తగ్గ మాటలు మాట్లాడు. నీ వయసు ఎంత ఉంటుంది కూర్చొని పని చేసుకో. అంటే పిల్ల చేష్టలు ఆపు. నీకు పిల్ల ఎన్నిసార్లు చేష్టలు అంటే ఏం చెప్పినా చేయాలి? బుద్ధి చేయి. రాదు. వెయిట్ అండి వెయిటింగ్ ఇక్కడ చేయి, ఏం చేస్తావు చేయి, చూస్తున్నాను ఇక్కడ మహేష్ ఇవ్వండి. వెయిట్ చేస్తున్నాను, చేయగలిసి మహేష్ ఇవ్వండి. చెప్తాను నేను టైం వచ్చినప్పుడు. పట్టుకొస్తారు ఎప్పుడు వీళ్ళు తప్ప ఎవరికి దొరకడు Right, సాక్షి. right, okay, okay. ఇలాది ఏంటండి, ఏం మాట్లాడారు? ఓకే. సాక్షి అజయ్, డిబేట్కి అది వచ్చినప్పుడు ఎందుకు unnecessary? స్టాటిస్టిక్స్ పట్టుకుని రా, గాలి కబుర్లు చెప్పుకుని రానా కాదు. నేను రిపోర్ట్ అడిగా. మహేష్. ఇది కాగి ఆగ్రి పడి చూడు, ఇవ్వండి. ఆర్బీ డేటా చూడు, పీసీఆర్ ఏం మాట్లాడుతున్నారు? కాగిచ్చిన మహేష్ ఇవ్వండి. ఇవ్వడానికి కాగిచ్చిన రిపోర్ట్ ప్రకారం 5 ఏళ్ళు రాష్ట్రం నాశనం PCR. చేశారు. అప్పు చేశారు. రిపోర్ట్ అడిగాడట. పీసీఆర్ ఈ రోజు షర్మిలా గారు అడుగుతుంది రిపోర్ట్. సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. ఏమి తెలియదు, అరే. డిబేట్ ఎగేసుకుని 11 నువ్వు రోజులు వచ్చి- సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి మహేష్ కి. ఇవే వెయిట్ ప్రసాద్ తెగ వచ్చి పాపం వెయిట్ డిబేట్ బాగా వస్తాడు. మ్యూట్ చేయండి, అందరం మ్యూట్ చేయండి. వయసుకు తగ్గట్టు మ్యూట్ చేయండి. మర్యాద ఇచ్చి మ్యూట్ చేయండి. నేర్చుకో. ఆల్ సింగిల్ మ్యూట్. అవర్స్, పిల్లాడి పిల్ల చేష్టలు. మహేష్ గారు మాట్లాడండి. ఇతని పిల్ల అన్ని పిల్ల మ్యూట్. సార్. మహేష్ గారు పిల్ల చేష్టలు, పిల్ల కథ. సార్ వర్మ గారు, ఇప్పుడు వర్మ గారు 1 ఇయర్, ఇప్పుడు చూడండి 1 ఇయర్ మేము 5 ఇయర్స్ లో వాళ్ళు చేసిన తప్పులను, లేకపోతే వాళ్ళు చేసిన అవినీతినో, లేకపోతే వాళ్ళు సరైన డెవలప్మెంట్ చేయలేదనో మేము ప్రజల ముందు 5 సంవత్సరాలు పెట్టాము. పెట్టిన తర్వాత మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా కూటమికి మేము చేసిన ప్రామిసెస్ ని దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్ లో మేము ఒకటొక స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు వాళ్ళు కూడా గతం అనే మాట ఎప్పుడు కానీ ప్రస్తుతం పనికి రాదు సార్. ఇప్పుడు గతంలో వాళ్ళు కూడా పెట్టినటువంటి మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అన్నారు. అది మేము 5 ఇయర్స్ చెప్పాం, వాడికి ఆ సబ్జెక్ట్ అయిపోయింది, ప్రజలు దాన్ని నమ్మారు, మాకు ఓట్లు వేశారు. ఈ రోజు మేము 5 ఇయర్స్ లో కానీ ఇప్పుడు ఏదైతే మేము ప్రామిస్ చేశామో మా మేనిఫెస్టోకి సంబంధించి అది మేము 1 by 1 ప్రజలకు కానీ మేము కనీసం సాటిస్ఫాక్షన్ చేయకపోతే Okay. డెఫినెట్లీ మాకు కూడా పొజిషన్ ఇవ్వరు. ఇక్కడ Okay. నెక్స్ట్ టైం మాకు పొజిషన్స్ ఇవ్వరు. Okay. మేము దాని మీదే కన్ఫైన్ అవుతాం తప్ప సార్, నేను- ఇంకోటి మాట్లాడు. ఇప్పుడు కాకపోతే మేము చేసిన నేను agree డెవలప్మెంట్ చేస్తా, దాంట్లో నో డౌట్. కానీ వాళ్ళు ఏదైతే చేస్తామన్నారు నేను దాన్ని అడిగా. ఇప్పుడు మీరు మేము సొగం చేసి చేసామని చేసామంటే ఎట్లా? వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మేము చేసామని చెప్పినంత, ఇప్పుడు మేము చేసినామని చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. బాగా గుర్తుపెట్టుకో, మీరు చేయలేదని చెప్పినంత మాత్రాన కూడా ప్రజలు నమ్మరు. సో ఇది ప్రజలు ఒకసారి జూమ్ అనేది చేయి. నమ్ముతారు. అది కూడా రెవెన్యూ లోటు నమ్ముతారా, నమ్మరా? ఈనాడు పేపర్ ఇచ్చింది. 4 ఏళ్ల తర్వాత చెప్పండి, సంగతి సార్. చెప్పండి. సార్, 4 ఇప్పుడు ఏళ్ళ మీరు ఇప్పుడు- చెప్పిన రోజు డిబేట్ లో నీకు 15,000 నీకు 15,000 అని మాట్లాడేది ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలేదంటే అది కాదు. ఒక నిమిషం, వెంకటరెడ్డి, ఒక నిమిషం, మహేష్ గారు, మహేష్ గారు చిన్న సబ్మిషన్, ఒక నిమిషం, మహేష్ గారు. ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇవాళ రెవెన్యూ లోటు ఈనాడు పేపర్లో చూడండి ఒకసారి. రెవెన్యూ రాబడి 2,17,978.53 కోట్లు, అంటే 21,707.31 ఈ నెలాఖరికి.
ఓకే, పన్నుల రాబడి 1,68,573 కోట్లు అంచనా అనుకుంటే 20,381. జిఎస్టీ 27,477.15 ఎక్స్పెక్ట్ చేస్తే 7,500 కోట్లు సార్. సార్ ఇవి మనకి రాష్ట్రానికి Okay, okay. రెవెన్యూ Okay, ఏది definitely, వస్తుందో sir. దాంతో మనం పనిచేయడం సులువు అవుతుంది. మీరు అన్నట్టు ప్రాస్పర్టీ డ్రైవ్ కి Right, రెవెన్యూ okay, కావాలా? okay. ఈ రెవెన్యూ రాకపోతే ఏం చేస్తారు మీరు? వెంకటరెడ్డి ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఒక్క నిమిషం సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ప్రాగ్నెన్స్, మూడో బ్లాస్ట్ ప్రాగ్నెన్స్ అనేది ఏదైతే ఉందో సార్ అది అది కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థ సార్. అది మనకు వచ్చి ఒక్క నిమిషం తెలుసు. అదే, దాని అది divert అవుతుంది, divert అవుతుంది. అది మహేష్ కాదు గారు మీరు subject. వింటలే? ఒక నిమిషం ఆగండి. దాని మీద మనకు వచ్చి స్టేట్ ఖజానాకి ఎంత వస్తుంది సార్? 874 ఒక్క కోట్లు నిమిషం వినండి. ఇప్పుడు ఏంటండి గత మీరు? 5 సంవత్సరాలు అది కూడా దిక్కు లేదు కదా మనకు. అవునండి. ఆ మూడో ఆయన function చేసింది ఎవరు? కదా. కేంద్ర ప్రభుత్వం అది. అయ్యో రామా. అది కేంద్ర ప్రభుత్వం అండి. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో పెట్టి 3 బ్లాక్ ఫౌండేషన్ కి ముడిసరికి ఇవ్వకుండా కూర్చుంటే ఏం మాట్లాడతారు మహేష్ గారు? ఓకే, అది ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ లేదు. గారు చేసిన ప్రామిస్ చేయడం మర్చిపోయారా? ఈ రోజు కాదు కదా, ఐదు ఏంటండి? సంవత్సరాలు అది ఆగింది. ముడిసరికి ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు పెట్టి అలాగే అవుతుంది. వర్మ కాంగ్రెస్ గారు, గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు, ప్రైవేటీకరణ ఐదు చేయకుండా ఎక్కడ సంవత్సరాలు, ఆగల. ఐదు- ఉన్నటువంటి ఐదు ఉద్యోగస్తులను సంవత్సరాలు, తొలగిస్తా అయ్యో ఉన్నారు. రామ. రోజు వాళ్ళు ధర్నాలు ఐదు కూడా సంవత్సరాలు. చేస్తున్నారు. కానీ అదే సర్లే. మీరు ఏమంటా అంటే ఇలా